హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నిఖిల్ ఎక్స్వెల్ హియర్. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ సారీ. ఎందుకంటే వీడియో అప్లోడ్ చేయడం అనేది చాలా లేట్ అయిపోతుంది. నాకు ఈ మధ్యలో కొంచెం బిజీ షెడ్యూల్స్ ఉండే, అసలు ఎడిటింగ్ చేయడానికి టైం కుదరకపోవడం వల్ల కొంచెం లేట్గా అప్లోడ్ చేయాల్సి వస్తుంది అనమాట వీడియోస్. సో ఫైనల్లీ అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాయిగా. ఇది లాస్ట్ వీడియో అరుణాచలంది. ఇంతకుముందు ఒక 2 వీడియోస్ అప్లోడ్ చేసిన, అది చూసినాక ఈ వీడియో కంటిన్యూ అయిపోండి. లెట్స్ గో. కుంటుతుండు ఇప్పుడు బండి మీద పోతుంటే ఏమి సుఖం ఇది అన్నట్టు ఉంటుంది. నేను అట్లా అదే అనుకుంటా. నేను లాకర్లు ఉంటాయి గుడి కాడ. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మొత్తం ఉత్తికాళ్ళ మీదనే నడుస్తున్నాను అనమాట. పొద్దుగాల ప్రదక్షిణకు వెళ్ళినా కదా. ఇంతకుముందు ఏమైందంటే గుళ్ళ బాగా మంటలేస్తుంది. ఇంద్ర అని చూసేసరికి లైట్గా కట్ అయింది, ఏదో రాయి కోసుకున్నట్టుంది. లైట్గా కట్ అయింది కానీ మంట మాత్రం సాలిడ్ ఉంది. అసలు మెల్లగా కుంటుకుండా నడవాల్సి వస్తుంది. ఇప్పుడు శ్రీనివాస్ని రూమ్కి పంపించిన, బండి ఏమో ఇక్కడ పెట్టినా కదా. మేము బయటకు వచ్చిన దగ్గర నుంచి మా రూమ్ దగ్గర. సో ప్రసాదాలు వానికి ఇచ్చేసి రూమ్కి వెళ్ళామని చెప్పి ఇక్కడ నేను బండి తీసుకుందామని వచ్చిన. ఇక్కడ మనకి పులిహోర, బెల్లన్నము, ఇంకానేమో లడ్లు అమ్ముతున్నారు. పులిహోర బెల్లన్నం అయితే తిన్నాం ఇక్కడనే కొనుక్కొని, 10 రూపీస్ అనమాట. సో లడ్ల ప్యాకెట్ ఏమో ఒక ప్యాకెట్లో 5 లడ్డూలు వస్తాయి, చిన్న చిన్నగానే ఉన్నాయి. అది 50 రూపాయలు అంట. సో ఇది రాజగోపురం, ఇది మెయిన్ గోపురం అనమాట. ఏంటంటే మనకి ఇక్కడ నుంచే గిరి ప్రదక్షిణ ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తారనమాట. సో మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయండి, లేదంటే ఈ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అసలు ఈ రాజగోపురం దగ్గర రాగానే అందరూ ఫోటోది 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 ఫోటోది. రాత్రి నుంచి ఇదే పరేషాన్. ఏంటంటే రూమ్కి పోయి మంచిగా వండుకుంటాం, రెస్ట్ తీసుకుంటాం, బాగా లేచి ఇంత తిని స్టార్ట్ అయిపోతాం. ఇక బ్యాక్ టు హైదరాబాద్. ఇక చాలా దూరం కొట్టాలి. వచ్చేటప్పుడు అయితే కడప వరకు బాగానే ఉండగానే కడప దాటిన తర్వాత ఆ ఘాట్ సెక్షన్ ఉంది కదా, ఘాట్ సెక్షన్ దాటిన తర్వాత నుంచి బాగా ట్రబుల్ ఇచ్చింది రూట్. నా బైక్ ఉంది. అమ్మా మంచిగా నిద్రేస్తా. అసలు కంప్లీట్ నిద్ర లేదు కదా నాకు లోపల గర్భగుడిలా.
నిలబడి నిద్రపోతా ఉన్నా నేను, అంత నిద్ర వచ్చింది. స్ట్రైట్ మనదే రూమ్ నెంబర్ 10. A few hours later. చలో గాయస్, టైం 6 అవుతుంది. 5 లోపల అట్లా చెక్అవుట్ చేద్దాం అనుకున్నాము. సోయి లేకుండా అన్నాం మేము పొద్దుగా అలా వండుకొని ఇప్పుడు 5:30కి లేచినాము. ఇప్పుడు చెక్అవుట్ చేసి వెళ్తున్నాము, ఇక స్టార్ట్ అవుతున్నాము. చలో గాయస్, ఇట్లా గోపురం దగ్గరకు వచ్చినాం, ఇట్లా మొక్కొని వెళ్ళిపోదామని. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం ఇక. ఇక్కడికి వచ్చేసి 735 కిలోమీటర్స్ ఉంది. పెట్రోల్ కూడా దగ్గర ఫుల్ లాక్ ఉంది. రాత్రి ఎన్నైనా పోయాలి. లెట్స్ గో. సో ఇప్పుడు కూడా చాలామంది ప్రదక్షిణ చేస్తున్నారు. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీకు, ఒకవేళ మీరు అరుణాచలం వచ్చినారనుకోండి, ఎర్లీ మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అవ్వండి ప్రదక్షిణకి. మీరు గట్టిగా నడిచినా కానీ ఒక 6 వరకు అయిపోతుంది, కొంచెం మెల్లగా నడిచినా కానీ 7 వరకు అయితే అయిపోతుంది. ఇక మీరు డైరెక్ట్ అప్పటికి టెంపుల్ ఓపెన్ అయిపోతుంది, దర్శనంకి వెళ్ళొచ్చు. మీరు డైరెక్ట్ దర్శనం కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఆ టైం వరకు అయితే. ఒకవేళ మీరు మధ్యాహ్నం అట్లా చేసినారనుకోండి, మధ్యాహ్నం ఈవినింగ్ టైంలో చేసినారనుకోండి, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్ అనమాట. మీరు ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచినారనుకోండి, ఎక్కువ ట్రాఫిక్ ఉండదు, ఎక్కువ పబ్లిక్ ఉండరు, మంచి ప్రశాంతంగా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్ మనకి టెంపుల్ మొత్తం అయితే 8 గోపురమ్స్ ఉంటాయి. అండ్ రాజగోపురం వచ్చేసి 217 feet అది. కాణిపాకం 28 kilometers. బస్సాలమైన కాణిపాకం. అక్కడ రోడ్డు కనబడుతుంది కదా, అక్కడ నుంచి ఇప్పుడు డైవర్ట్ అయినాం అనమాట కడప రోడ్డుకి. సో ఇటు సైడ్ కడప. సో అసలు ఇక్కడ వరకే ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటూ వచ్చినాం తెలుసా. నేనే గుమ్మ అయిపోయినా, ఏంది ఇట్లా కొడుతున్నావు అని అంటుండు. హ్యాపీ సంక్రాంతి 2024. ముగ్గులు వేసేసారు మొత్తం. అప్పుడే 5:64, 7:24 AM పోతామని చూపిస్తుంది, కానీ ఇంకా లేటే అవుతుందిలే. ఇప్పుడు టైం ఏమో 9:42. ఇంకా 10 hours వేసుకోరు. ఇక 10 hours అంటే నేను ఇంకా మెల్లగా ఆగుకుంటా పోతా. కడప ఇప్పుడైతే కడప దాకా బండి ఆప. కడప దాటిన తర్వాత ఇక మెల్లగా ఆగుకుంటా పోతాం, నిదానంగానే పోతాం ఇక అన్న నుంచి. 1100 కాపే అన్న, కాపే. ఇది థర్డ్ ట్యాంక్ ఫుల్. ఇది 9:39కి. సో ఇప్పుడే ఇక్కడ డిన్నర్ కంప్లీట్ చేసినాం. టైం ఎంత అవుతుంది తెలుసా, 2:10 అవుతుంది. ఈ అర్ధరాత్రి మేము డిన్నర్ కంప్లీట్ చేసినాం. ఇప్పుడు నిమిషాలు వండుకున్నాను. నేను వచ్చి తినేసి ఒక 10 నిమిషాలు పండుకొని లేచిన. అంకుల్ పోతుండే కదా,
పండుకొని నిమ్మలంగా వండుకొని పోరే అని అంటాడు. చాలా అంకుల్ 10 నిమిషాలు మస్తు అయిపోతుంది నాకు అని చెప్పిన. హైదరాబాద్కి ఇంకా 403 ఉంది. 6 hours 49 minutes. ఈ హెల్మెట్ నేను ఎక్కువ యూజ్ చేయ, ఓన్లీ లాంగ్ వెళ్ళేటప్పుడే యూజ్ చేస్తా. హైవేలు ఎక్కుతున్నా అంటే ఎక్కడికైనా లాంగ్ వెళ్తున్నా అంటేనే యూజ్ చేస్తా. లోకల్లో మొత్తం ఈ హెల్మెట్ యూజ్ చేస్తా. ఇది నా పాత హెల్మెట్, ఇదేమో గోప్రో ఉన్నప్పుడు కొన్న హెల్మెట్ ఇది. ఇప్పుడే మంచిగా బాన్ ఫైర్ కాడ జరిసేపట్ల బ్రేక్ తీసుకున్నాం. హైదరాబాద్కి 180 అట్లుంది. ఆల్మోస్ట్ ఇక తెల్లారిపోయింది. ఇక టైం వచ్చేసి 6:30 అవుతుంది. టైం ఇక ఆల్మోస్ట్ తెల్లారిపోయింది, 6:30 అవుతుంది. చలో మంచిగా బ్రేక్ తీసుకున్నాం. మధ్యలో కూడా మేము తిన్నామని చెప్పినాం కదా, లంచ్ డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మధ్యలో ఒకసారి ఆగి ఆడ కూడా ఒక 15 నిమిషాలు అట్లా వండుకున్నా. ఇక మెల్లగా వెళ్ళినాం. 4:30కి వెళ్ళినాం అక్కడి నుంచి. ఆగుకుంటూ వస్తున్నాం. ఇక కొంచెం స్లో అయినాం. ఇక వెళ్దాం. సో గాయ్స్ ఆల్మోస్ట్ తెల్లారిపోయింది. ఇక సో హైదరాబాద్కి కూడా దగ్గరకు వచ్చేసినాము. నైట్ ఏంటంటే అసలు ఫుల్ కంప్లీట్ చీకటి ఉండే అనమాట. రోడ్లు అసలు ఏం కనబడట్లేదు వీడియో తీస్తే. సో అందుకే అసలు ఏం ఎక్కువ తీయలే అనమాట నైట్. చలో గాయస్ హైదరాబాద్కి వచ్చేసినాం. ప్రజెంట్ అయితే ఆరాంఘర్లో ఉన్నామన్నమాట ఇప్పుడు. సో ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా శ్రీనివాస్ని వాళ్ళు ఇంట్లో ఇష్టపడేసి మా ఇంటికి వెళ్ళిపోయి అక్కడ కలుస్తాయిగా మిమ్మల్ని. ఇంటి వరకు 1463 kilometers వచ్చింది.